వస్తున్నాక వీళ్ళందరూ ఏంటి అక్కడేదో సేఫ్ అని అక్కడ ప్రింటింగ్ చేయించడం బిగించేస్తారు గవర్నమెంట్. అక్కడ ప్రింట్ చేయించినప్పుడు ఈ ప్రింటర్ ఎవడైతే చేస్తుంటాడో వాడు పాడైపోయినాయి అని కొన్ని పేపర్లు దాంట్లో వేస్తాడు డస్ట్బిన్లో. వీళ్ళకి కమ్యూనికేట్ చేస్తాడు, వీళ్ళు ఆ పేపర్ తీసుకొచ్చి లీక్ చేస్తారు. అది ఎవరికి సదరు ఈ కంపెనీలతో అంటే ఎవరు కోచింగ్ సెంటర్లతో టైఅప్ అవుతాడు. వీడి ఇక్కడ పేపర్కి వీడికి 500 1000 రూపాయలు ఇస్తాడు, లేకపోతే ఒక 5000 ఇస్తాడు ఈ పేపర్ పడేసినందుకు. వీడికి ఒక 50,000 ఇస్తాడు, ఇంతే బ్రోకర్కి వీడికి జరిగేది. లేదో 1,00,000 ఇస్తాడు. మిగతాది ఆ కంపెనీ వాడు ఇంకో 10 మందికి అమ్ముకుంటాడు. ఇది జరుగుతుంటాయి. వీటిని నడిపించేది ఎవరయ్యా అంటే కోచింగ్ సెంటర్ల వాళ్ళు, ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు. వాటిని నిషేధించమని చెప్పండి వీళ్ళందరికీ నిజంగా దమ్ముంటే. దేశంలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు ఉండడానికి వీల్లేదు, అన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం ఆ కేంద్ర ప్రభుత్వం. అంటే ఇప్పుడు ఈ నీట్ గురించి ఉపన్యాసాలు ఇస్తున్న వాళ్ళు ఉన్నారు చూడండి, మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి, వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. మళ్ళీ తమ బిడ్డకి ర్యాంక్ రావాలి. వాస్తవంగా గవర్నమెంట్ మేనేజ్ చేయాలంటే ఎంతసేపు అండి. ఇప్పుడు ఇక్కడ అప్పుడు నారాయణ విద్యా సంస్థల వాళ్ళు లీక్ చేశారని గొడవ నడిచింది. ఏమన్నా అయిందే? ఏమన్నా అయిందే? అప్పుడు ఇక్కడ ఉన్న విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడా? ఇప్పుడు మొన్న యూపీ